ఏమర్థమవుతుంది మూడో పాఠం? హెచ్చరించినా పట్టించుకోకపోతే దాని వలన వచ్చే ప్రమాదం ఏ లెవెల్లో ఉంటుందో 19 సంవత్సరాల కిందటి ఒక సందర్భం, ఒక సంఘటన మనకు పాఠం నేర్పిస్తుంది కదా. ఒకసారి బైబిల్ దగ్గరకు వద్దాం. మరలా బైబిల్ దగ్గరకు వస్తే అలాంటి హెచ్చరికలు బైబిల్ మనకేమైనా చేసిందా? వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. ఇప్పుడు పేతురు గారి పత్రికలో మనం చదువుకుంది అదే. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. 5వ అధ్యాయం 8వ వచనం, మొదటి పత్రిక. మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని వెతుకుచూ తిరుగుచున్నాడు. ముందే చెప్పుంటే, ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. ఈ మధ్య కాలంలో కరోనా గురించి డొనాల్డ్ ట్రంప్ అన్న ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు చైనా గురించి మాట్లాడుతూ అతను అన్నమాట, ముందే చెప్పుంటే చైనా వాళ్ళు మేము జాగ్రత్త పడేవాళ్ళం కదా అని చాలా సందర్భాలని చెప్పినటువంటి మాట ఇది. ముందే చెప్పుంటే మేము కరోనా నుంచి మా దేశాన్ని కాపాడుకునే వాళ్ళం కదా, ఇది చైనా తప్పు అని ఎప్పుడు కూడా చైనా వైరస్ అని పిలుస్తుంటాడు కరోనా వైరస్ని. అలాగైతే 19 సంవత్సరాల క్రిందట అదే అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉగ్రవాదుల గురించి ముందే హెచ్చరిస్తే ఎందుకు అమెరికా ప్రభుత్వం దానిని జాగ్రత్తగా తీసుకోలేకపోయింది? ఎందుకు దానిని పట్టించుకోలేకపోయింది? అంటే ఏం రుజువు అయిపోతుంది ఇక్కడ? మనిషికున్న అలవాటు ఎదుటివాడిని బ్లేమ్ చేయడం. కరోనా నుంచి నీ దేశాన్ని నువ్వు ఎందుకు కాపాడుకోలేకపోయావు అంటే చైనా వాళ్ళు ముందే చెప్పలేదు మాకు, అందుకే. ఏమైనా మీకు గుర్తొస్తుందా? చీమా నన్నెందుకు గుట్టావు అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను గుట్టనా అనిందట. కారణం దాని గురించి అది రాజుగారి కుమారులు 7 మంది వెళ్ళడం, చేపలు పట్టుకొని రావడం, ఇది ఫస్ట్ నేను ఎండింగ్ చెప్పాను. స్టార్టింగ్లో మనకేంటి, చేప నువ్వెందుకు ఎండలేదని అంటే ఆ చేపకు ఒక కారణం ఉంది. గడ్డి గురించి మాట్లాడితే ఆవు నన్ను తినలేదంటుంది. కారణాలు చెప్పడం. ఆ కథలో ఒక చేప కానీ, ఒక గడ్డి కానీ, ఒక ఆవు కానీ, చివరికి ఒక చీమ కానీ ఎలాగైతే కారణాలు చెబుతున్నాయో మనిషికి కూడా ఇది కథ కాదు, యథార్థ కథనం. మనిషి ఎప్పుడు కూడా తన తప్పును ఒప్పుకోడు, ఎదుటివారి మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు. ముందే చెప్పుంటే, ఇదే డొనాల్డ్ ట్రంప్ గారిది కాదు, మన డాడీది. ఆదాము గారు కూడా ఎందుకు తిన్నావు నాయన అని అడిగాడు దేవుడు. నువ్విచ్చిన స్త్రీ ఇస్తే తిన్నానన్నాడే కానీ నా తప్పు అయిపోయిందని మాత్రం ఒప్పుకోలే. అమ్మ నువ్వెందుకమ్మా ఇలా చేసావని దేవుడు అడిగితే సర్పము నన్ను మోసపుచ్చింది, నేను మాత్రం మంచిదాన్ని అని చెప్పింది ఆవిడ. ఆ తత్వం చూడండి, ఆ తత్వం మనందరిలో కనపడుతుంది. తప్పు నాది అని మాత్రం అసలు మనం ఎప్పుడు ఒప్పుకోం. డొనాల్డ్ ట్రంప్ కూడా ఎందుకు కరోనా నుంచి నీ దేశాన్ని కాపాడుకోలేకపోయావని అడిగితే చైనా చెప్పలేదు కనుక నాకు తెలియకపోయింది అన్నాడే కానీ కొంచెం మేము కూడా ఫెయిల్ అయిపోయినామని మాత్రం ఈ రోజుకి డొనాల్డ్ ట్రంప్ అనలేదు. కానీ అదే అమెరికాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వెరీ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మేము ముందే చెప్పాం మా అమెరికా ప్రభుత్వానికి, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. మాటలు మాత్రం మాట్లాడతాం కానీ మనము చేతల వరకు వచ్చేసరికి అన్నీ ఎగిరిపోతాయి. ఇది కేవలం అమెరికాలో ఒకరికో ఇద్దరికో ఉన్నటువంటి బలహీనత అని చెప్పట్లా, ప్రతి మనిషికి బలహీనత ఉంది. ప్రతి మనిషికి. చిన్నపిల్లలు అప్పుడప్పుడు అమ్మ చేయబట్టుకొని లేకపోతే నడుచుకుంటూ వెళ్తుంటారు బయట రోడ్డు మీద, ఎక్కువ పరిగెత్తుంటారు చిన్నపిల్లలు. ఆ తల్లి చెబుతుంటుంది పరుగెత్తకని. వాడు వినడే, అలా పరుగెత్తి కింద పడతాడు, దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలిన తర్వాత ఆ నొప్పితో వాడు ఎవరి మీద కేకలేస్తాడు? మళ్ళీ అమ్మ మీదనే కేకలేస్తాడు, ఆమెను కొడుతుంటాడు. మళ్ళీ తల్లి అంటుంటుంది నువ్వెందుకు రా, నేను చెప్పాను కదా నువ్వు వెళ్ళొద్దని చెప్పి వాడికి అర్థమయ్యే రీతిలో నువ్వు ఎందుకు పరిగెత్తావు అని అడిగితే వాడంటాడు నేను పరిగెత్తాను నువ్వెందుకు పట్టుకోలేదు అంటాడు. మళ్ళీ నేను పరిగెత్తాను నువ్వు వద్దన్నా, నేను కింద పడ్డాను, ఇది నా తప్పని ఒప్పుకోడు. అస్సలు ఏ బిడ్డ ఒప్పుకోడు, నా తప్పని ఒప్పుకోడు.
నువ్వు పట్టుకోవచ్చుగా అని అంటాడు, మళ్ళీ నువ్వు పట్టుకొని ఉండొచ్చుగా అని అంటాడు. మీరు చూస్తున్నారా? అది అలాగనే ముదిరి పెద్దగా అయిన తర్వాత కూడా ఆత్మకు సంబంధించిన విషయాలలో కూడా ఎదుటోడిని బ్లేమ్ చేసే పరిస్థితి వస్తుంది, ఎదుటివాడిని. నేను ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్స్ నడిపించేటప్పుడు, స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్స్ నడిపించేటప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. వచ్చి ఫస్ట్ రోజు వాళ్ళు చెప్పే మాట ఏంటో చెప్పనా, సార్ నువ్వేమైనా చెయ్యి, మాకైతే ఇంగ్లీష్ రావాలి. అప్పుడు నేను అనేవాడిని, నేనేమైనా చేస్తే నాకు వస్తుంది ఇంగ్లీష్, నీకెందుకు వస్తుంది? నువ్వేమైనా చేయాలి, అప్పుడు నీకు వస్తుంది. అది స్టార్టింగ్ రోజే చెప్తాను, నువ్వేమైనా చేస్తే వస్తుంది, నేనేమైనా చేస్తే నాకు వస్తుంది ఇంగ్లీష్, నీకెందుకు వస్తుంది? ఇది ట్యాబ్లెట్ కాదు కదా వేసుకోగానే ఇంగ్లీష్ రావడానికి. చిన్నప్పుడు ఏంటది జండు బామ్, ఇట్స్ గాన్ అన్నట్లు లేదు ఇది. సారిడాన్ వేసుకుంటే తలకాయ నొప్పి పోతుందట. మందుల షాప్లో ఒక మంచి ట్యాబ్లెట్ ఉంటే బాగుండేది, ఇంగ్లీష్ ట్యాబ్లెట్ అని వేసుకోగానే ఇంగ్లీష్ వచ్చే విధంగా. అట్లా లేదు ఇప్పుడు కాదు, ఎప్పుడు లేదు పరిస్థితి. అది స్టార్టింగ్ రోజు ఎందుకు చెప్పేవాడిని అంటే, వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు సరిగా పని చేయక, క్లాసులకు సరిగా అటెండ్ అవ్వక, నాకు ఇంగ్లీష్ రాకపోవడానికి నువ్వే కారణం అంటారు మళ్ళీ చివరన. బ్లేమ్ గేమ్ అది, బ్లేమ్ గేమ్ అది. ప్రతి చోట అది కనపడుతుంది, ప్రతి చోట కనపడుతుంది. రైట్, వద్దాం పాయింట్కి వచ్చేద్దాం. అమెరికన్స్ హెచ్చరించినా కూడా వాళ్ళు జాగ్రత్త పడలేకపోయారు. నేను ఈ మూడో పాయింట్ ఏదైతే ఉందో, ఈ మూడో పాయింట్ గురించి కేవలం థర్డ్ పాయింట్ మీద బేస్ అయ్యి ఒక మంచి సందేశాన్ని నేను వీలైతే నెక్స్ట్ వీక్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనం 6 పాఠాలు మాట్లాడుకోవాలి కనుక దీన్ని అలా ఆపేసి నేను ముందుకెళ్తున్నా. కానీ ఈ పాయింట్ మాత్రం జాగ్రత్తగా మీరు క్యాచ్ చేయండి. ముందే చెప్పి ఉంటే మేము జాగ్రత్త పడేవాళ్ళమని డొనాల్డ్ ట్రంప్ గారు అంటున్నా, అదే అమెరికా ముందే చెప్పినా కూడా జాగ్రత్త పడలేదు. ఎప్పుడో కాదు, జస్ట్ 19 years ago, 19 సంవత్సరాల క్రిందట, అంతే. అంటే దీని అర్థం, ముందే చెప్పినా పట్టించుకోకపోతే ప్రమాదం తప్పదన్నమాట. ఇప్పుడు మనము దేవుని పిల్లలుగా బైబిల్ దగ్గరకు వద్దాం. ఏం చెబుతుంది బైబిల్? చెప్పిందిగా, సాతాను గురించి హెచ్చరించలేదా? ముందే హెచ్చరించింది. పాపం గురించి చెప్పలేదా కయ్యూనికి? నీవు సత్క్రియలు చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చెయ్యని ఎడల పాపముని వాకిట పొంచియుండును, దానికి నీ మీద వాంఛ కలుగును, నువ్వు దాన్ని ఏలాలి అన్నాడు దేవుడు. నువ్వు ఏలాలి, పాపం నిన్ను ఏలుట కాదు, నువ్వే పాపాన్ని ఏలాలంటే నీ కంట్రోల్లో పెట్టుకోవాలి, నీ దరిదాపుల్లోనికి రాకుండా. దేవుడు అది చెప్పిన తర్వాత చంపాడు తమ్ముణ్ణి, అది చెప్పిన తర్వాత చంపాడు, ముందే హెచ్చరించాడుగా పాపం గురించి. మరి ఎక్కడ పట్టించుకున్నాడు? పాపం గురించి హెచ్చరిక, సాతాను గురించి హెచ్చరిక, రెండవ మరణం గురించి హెచ్చరిక, నిత్య శిక్ష గురించి హెచ్చరిక, పాతాళం గురించి హెచ్చరిక. ఎన్ని హెచ్చరికలు చేయలేదు బైబిల్లో దేవుడు? ఆత్మకు ఏ విషయాల నుండి అయితే ప్రమాదం ఉందో వాటన్నిటి గురించి కూడా దేవుడు ముందే హెచ్చరించాడే. మనిషిని అపవిత్రపరిచేటువంటి హృదయములోని దుష్ట ఆలోచనలన్నిటి గురించి దేవుడు వ్రాయించాడే. లోపల నుండి వచ్చినవే మనిషిని అపవిత్రపరచున అనే చిట్టానే మనకిచ్చాడే. ఎక్కడ పడుతున్నాం? జాగ్రత్త. మనం అంటాం కానీ, అందుచేత ముందే హెచ్చరించినా మనం జాగ్రత్త పడకపోతే ప్రమాదం తప్పదు అని మన కళ్ళ ముందు కనబడుతున్న సంఘటనలు మనకు పాఠం నేర్పిస్తుండగా, ఆత్మను గురించి, ఆత్మ ఎదుర్కొనబోయే అగ్నిశిక్ష గురించి దేవుడు ముందే చెప్పాడు, జాగ్రత్త పడతాం. దీని గురించి వీలైతే వచ్చే వారం మరిన్ని సంగతులు మనం మాట్లాడుకుందాం. ఇది మూడో పాఠం. మొదటిది, అభేద్యమైన అమెరికా రాజ్యం. అది అమెరికానే కాదు, ఎవరు అలా అనుకున్నా పడిపోక తప్పదు, ఓడిపోక తప్పదు. 2, శత్రువును గుర్తుపట్టకపోతే, శత్రువును గుర్తించకపోతే తప్పదు ప్రమాదం. ఇక 3, మనం మాట్లాడుకున్నది, హెచ్చరికను మనం ఖాతరు చేయకపోయినా మనకు ప్రమాదం తప్పదు అని నేర్చుకుంటున్నాం. ఇది 3వది. ఇక నెమ్మదిగా 4వ పాఠానికి వెళ్దాం. ఈ 4వ పాఠం కూడా ఒక ఆసక్తికరమైనదే. ఎందుకనగా ఈ విశ్లేషణలో, ఈ వార్తాపత్రికలో వారు చెప్పిన మాట, ఈ ఉగ్రవాదుల దాడి జరిగే సమయానికి రాజకీయంగా, రాజకీయ నాయకత్వం గురించి మనం ఆలోచిస్తే ఇంకా అప్పుడప్పుడే స్థిరపడుతున్న రోజులవి. ఎందుకనగా జార్జ్ బుష్ అనేటువంటి అధ్యక్షుని కంటే ముందు బిల్ క్లింటన్ అనేటువంటి మరొక అధ్యక్షుడు,
ఆయన చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు తన పరిపాలనలో, ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు అతను. అలాగనే కొన్ని సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ కూడా ఆయన ఎదుర్కోవడం జరిగింది. ఇదంతా గందరగోళ పరిస్థితుల్లో నాయకత్వం బలహీనపడిపోయింది. అలా బిల్ క్లింటన్ పోయిన తర్వాత వచ్చిన జార్జ్ బుష్, ఆయన వచ్చిన సుమారు కొన్ని వారాల పాటు ఇంకా గవర్నమెంట్ అంత బలంగా సెటిల్ అవ్వలేదు. అసలు మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలి, మా ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలని రాజకీయ నాయకులు తలమునకలై ఉన్న అలాంటి పరిస్థితిలో అదును చూసి దెబ్బ కొట్టారు ఉగ్రవాదులు. అంటే ఉగ్రవాదులు జొరబడ్డానికి ఏదో ఎలా పడితే అలా వాళ్ళు ఏమి దాన్ని హైజాక్ చేయలేదు, ఎలా పడితే వాళ్ళు దాడులు చేయలేదు, కానీ ఒక సరైన సమయాన్ని తీసుకున్నారు. ఎప్పుడైతే అన్ని పరిస్థితులు వాళ్ళకు అనుకూలించాయో దాన్ని ఖచ్చితంగా జాగ్రత్త క్యాష్ చేసుకుని యూటిలైజ్ చేసుకొని వారు దెబ్బ కొట్టారు అమెరికాను. అమెరికా దెబ్బ తినడానికి గల ముఖ్య కారణం నాయకత్వ బలహీనత, లీడర్షిప్లో వీక్నెస్. ఇంకా వాళ్ళే సెటిల్ అవుతున్నటువంటి పరిస్థితుల మధ్య రాబోతున్నటువంటి ప్రమాదాన్ని వారు గుర్తించలేకపోయారు. ఏంటి దీని అర్థం? నాయకత్వం కనుక బలహీనంగా ఉంటే ఖచ్చితంగా శత్రువు ప్రవేశిస్తాడు అని అర్థమైపోయింది. అందుకే లీడర్షిప్ అనేది ఎప్పుడు కూడా చాలా బలంగా ఉండాలి అని మనకు అర్థం కావాలి. ఈ లీడర్షిప్ గురించి నేను మాట్లాడేటప్పుడు నేను ఇక్కడ ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలి. అదే నాయకత్వం అనేది ఎప్పుడు కూడా 4 స్టేజెస్లో ఉంటుంది. భవిష్యత్తులో మనం మరలా ఒకసారి మాట్లాడుకుందాం నాయకత్వపు లక్షణాలని, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు లక్షణాల గురించి కాదు, కానీ నాయకత్వం అనేది ఎప్పుడు కూడా 4 స్టేజెస్లో ఉంటుంది. అది వ్యక్తిగత నాయకత్వం, 2 కుటుంబ నాయకత్వం, 3 సంఘ నాయకత్వం, 4 సామాజిక నాయకత్వం. పర్సనల్ లీడర్షిప్, ఫ్యామిలీ లీడర్షిప్, చర్చ్ లీడర్షిప్ అండ్ సోషల్ లీడర్షిప్. 4 రకాల స్టేజెస్లో మనకు నాయకత్వం కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మొదటిది పర్సనల్ లీడర్షిప్. ఏంటి పర్సనల్ లీడర్షిప్ అంటే? నా జీవితానికి నేను నాయకుడిగా ఉండాలి, అంటే నా జీవితం నా కంట్రోల్లో ఉండాలి. ఇది చాలా ముఖ్యం, లేదంటే దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకు? కొంతమంది ఎక్కువగా అన్నిటికీ పక్కవారిపై ఆధారపడుతుంటారు. వాళ్ళు ఏం చెబితే అది చేసే పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఒకరు కాదు ఒక 2, 3, 4, 10 మంది 10 సలహాలు ఇస్తారు. ఏది చేయాలో తెలియని పరిస్థితి, సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి లేకపోవడం, ఎప్పుడు ఎదుటివాడి మీద ఆధారపడడం, నా జీవితాన్ని నా కంట్రోల్లో ఉంచుకోకపోవడం అనేది కూడా నా పతనానికి ఖచ్చితంగా అది కారణమవుతుంది. ఇది చాలా టూకీగా చెప్పినటువంటి మాట. 2 కుటుంబ నాయకత్వం. కుటుంబ నాయకత్వం అంటే కుటుంబానికి నాయకుడు ఎవరు, యజమాని ఎవరు? ఖచ్చితంగా పురుషుడు, ఖచ్చితంగా తండ్రి. సమర్థవంతమైనటువంటి పురుషుడు ఇంట్లో ఉండగా స్త్రీ నేను పెత్తనం చెలాయిస్తానంటే అది ఖచ్చితంగా సరైనటువంటి మార్గంలో ఉండేది కాదు. బైబిల్ చెప్పిన మాట, స్త్రీ సహకారిగా ఉండాలి, లోబడి ఉండాలి, ఇంటిని నడిపించడంలో తన ఇంటిని కట్టుకోవాలి. యజమానిగా మాత్రం, శారమ్మ గారు అబ్రహాము గారిని యజమాని అని పిలిచిన మాట బైబిల్ మనకు గుర్తు చేసింది, మర్చిపోకండి. శారమ్మ గారు ఎలాగైతే పురుషుడిని యజమాని అన్నదో, ప్రతి శ్రీమతి కూడా తన భర్తను యజమాని అని పిలిచి ఆయన నాయకత్వంలో ముందుకెళ్ళాలి. కానీ నడిపించవలసిన నాయకుడు, నడిపించవలసినటువంటి యజమానే బలహీనుడైతే, ఒక త్రాగుబోతైతే, ఒక తిరుగుబోతైతే, ఒక బాధ్యత లేని వ్యక్తి అయితే ఖచ్చితంగా కుటుంబం అంతా బలహీనపడిపోతుంది. ఒక రైలు బండికి ఇంజన్ ఎలాంటిదో కుటుంబానికి తండ్రి ఎలాంటివాడు, నాయకుడు ఎలాంటివాడు. అదే మనం పాట రాసిన, నాయకుడు నీవే నీ ఇంటికి, నాయకుడైనా నావికుడైనా నీవే. ఇంటిలోన పనివారు ఎందరున్నా, భార్యా పిల్లలున్నా, దిశను నిర్దేశించవలసింది నీవే. నాయకుడు నీవే నీ ఇంటికి, నావికుడు నీవే నీ ఇంటికి, నువ్వు నడిపించాలి గొప్పగా నీ కుటుంబాన్ని ఒక పాట కూడా మనం అందించడం జరిగింది. కానీ నడిపించవలసిన వాడే బలహీనుడైపోతే, ఇంజనే దెబ్బతింటే ఇంకా వెనకాల భోగిల సంగతి ఏంటి? ఒక అంబులెన్స్ ఎలాగైతే రోగిని తీసుకుని ఆసుపత్రికి వస్తుందో, కుటుంబం అంతటిని కూడా జాగ్రత్తగా క్షేమంగా తీసుకుని వెళ్ళవలసిన ఒక అంబులెన్స్ లాంటి వాడు. ఇంట్లో ఉన్నవాళ్ళు రోగులని కాదు నా ఉద్దేశం, ఒక అంబులెన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతున్నా. కానీ ఆ అంబులెన్స్కే యాక్సిడెంట్ అయితే ఇంకా పేషెంట్ గురించి మర్చిపోవాల్సిందే. జెండాకు జై, జిందాబాద్. ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మస్ట్ బీ స్ట్రాంగ్ అన్న పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. లీడర్షిప్ గురించి మాట్లాడుతున్నా. ఇక 3 చర్చ్ లీడర్షిప్. అఫ్ కోర్స్ సంఘంలో ఉన్న నాయకులు, సంఘ పెద్దలు, సంఘ నాయకత్వం బలంగా లేకపోతే
విశ్వాసులు ఎలా ధైర్యంగా ఉండగలరు, విశ్వాసులు ఎలా బలంగా ఉండగలరు ఒకసారి ఆలోచించండి. సంఘ నాయకత్వం గురించి ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. అర్థం కావడం కోసం నాయకత్వం అనేది 4 స్టేజెస్లో ఉంటుందని చెప్తున్నాను. ఇక సోషల్ లీడర్షిప్ గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. సమాజంలో నాయకత్వం సరిగా లేకపోతే ఆటోమేటిక్గా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతికే పరిస్థితి ఉంటుంది. చరిత్రలో ఎందరో రాజులు, బలమైన రాజులు ఉన్నారు, బలహీనులైన రాజులు ఉన్నారు. బలమైన రాజులు ఉన్నంత వరకు ప్రజలు చక్కగా నిద్రపోగలిగారు. కానీ బలహీనమైన రాజులు ఉన్నప్పుడు రాజ్యం ఎప్పుడు కూడా గాలిలో దీపంలా ఉండే పరిస్థితి ఉండేది. అందుచేత వ్యక్తిగతంగా కానీ, కుటుంబం కానీ, సంఘం కానీ, సమాజం కానీ ప్రతి చోట నాయకత్వం బలంగా ఉంటేనే మన క్షేమం కరెక్ట్గా ఉంటుంది. కానీ లేదంటే ప్రమాదం తప్పదు. అది అమెరికాపై జరిగినటువంటి దాడి మనకు నేర్పుతున్నటువంటి పాఠమని ఈ విశ్లేషణ మనకు చెబుతున్నటువంటి ఒక అద్భుతమైన సత్యం. ఎన్నోది మనం మాట్లాడుకుంటుంది. 4వది, నాయకత్వం బలహీనంగా ఉంటే శత్రు దాడి తప్పదు. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుందాం. నిజంగా ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి మనల్ని ఉజ్జీవింపచేస్తే తప్ప మనకు ఉజ్జీవం రావట్లేదా? ప్రార్థన చేసుకోవడం కానీ చిన్న చిన్న విషయాలే మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవడం, వాక్యం వినడం, వాక్యం మాట్లాడుకోవడం, దేవుని సన్నిధిలో గడపడం, ఇవన్నీ ఎవరో చెబితేనే జరుగుతున్నాయా? ఎవరు చెప్పాలా? ఇది కూడా ఎవరు చెప్పకుండానే తింటున్నాంగా, ఎవరు చెప్పకుండానే తాగుతున్నాంగా. మనకిష్టమైనవన్నీ కూడా ఎవరు చెప్పకుండానే జరుగుతున్నాయి. కొన్ని దేవునికి సంబంధించినవి వచ్చేసరికి ఎవరో చెప్పాలి. మన కుటుంబాలలో పిల్లలు వింటుంటే కొన్ని కుటుంబాల పిల్లలు తల్లిదండ్రులు చెప్పాలి, ప్రార్థన చేసుకో అని చెబితేనే చేసుకుంటారు, బైబిల్ చదువుకో అంటేనే చదువుకుంటారు. ఇంకా అమ్మ నాన్న చెప్పకపోతే ఇంకా బైబిల్కి దిక్కే లేదు, ప్రార్థనకు అసలు టైమే లేదు. ఆటలకు, మీకు పిల్లలతో మాట్లాడుతున్నా, ఆటలకు మీకు టైం దొరుకుతుంది. ఆటలంటే పరిగెత్తుకుంటూ వస్తారు, తర్వాత టీవీ అంటే పరిగెత్తుకుంటూ వస్తారు, సెల్ ఫోన్ అంటే పరిగెత్తుకుంటూ వస్తారు, గేమ్స్, వీడియో గేమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా సెల్ ఫోన్లో, వాటి కోసం పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ ఎందుకు ఎవరు చెప్పకుండానే మీరు ప్రార్థన చేసుకోవట్లేదు? ఎందుకు ఎవరు చెప్పకుండానే మీరు బైబిల్ చదువుకోవట్లేదు? పిల్లల గురించి ఎక్స్క్లూజివ్గా పిల్లలతో మాట్లాడుతున్నాను. నా మాటలు అర్థమవుతుంటాయి, నా భాష అర్థమయ్యే పిల్లలు జాగ్రత్తగా మీరు వినండి దయచేసి. మీరు ఎందుకు ప్రార్థన చేసుకోవట్లేదు చెప్పనా? మీరు ఎందుకు బైబిల్ చదువుకోవట్లేదు చెప్పనా? మీరెందుకు దేవుడు అంటే ఆసక్తి చూపట్లేదు చెప్పనా? పిల్లలు, మీకు దయ్యం పట్టింది కనుక. దానే దయ్యం అనేది. దయ్యం పడితే ఏం ఊగడం ఇవన్నీ కాదు. దయ్యం పడితే లక్షణాలు అలా ఉంటాయి. ప్రార్థన ఎందుకులే అంటాడు వాడు లోపల. గుర్తించాలి. అలా పసితనము నుండే దేవుని మీద అనాసక్తి మొదలై పెరిగి పెద్ద అయ్యేసరికి ముదిరిపోతుంది. ఇక పెద్దవాళ్ళ గురించి మాట్లాడితే ఆ పరిస్థితి ఈరోజు మనలో లేదంటారా? మీరు చెప్పండి, లేదా? ఎందుకో లోకపరమైన విషయాలకు మనకి ఎంతో ఆసక్తి ఉంటుంది, ఆకలి అవ్వదు, నిద్ర రాదు, ఏమీ రాదు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎందుకో చాలా లైట్గా తీసుకుంటుంటాం మనం, చాలా లైట్గా. అందుకే చెప్తున్నాను, మన ఆత్మను పరలోకానికి, ఆత్మలమైన మనం శరీరంలో ఉన్నంత వరకు శరీరములో ఉండవలసిన రీతిలో ఉండి మనం పరలోకంలో అడుగు పెట్టాలి అని అంటే మన జీవితానికి వాక్యాన్ని చేతిలో పెట్టుకొని మనమే నాయకులుగా ఉండాలి. అఫ్కోర్స్ యేసుక్రీస్తు ప్రభువే మనందరి నాయకుడు. కానీ మనకంటూ ఒక పరిధి ఉంటుందిగా, మన పర్సనల్ జోన్ ఒకటి ఉంటుంది కదా. ఆ పర్సనల్ జోన్లో మనం లీడర్స్గా ఉండాలి. అది వీక్ అయితే ఖచ్చితంగా శత్రువు దాడికి పాల్పడక తప్పదు. హవమ్మ గారి జోన్లోనికి వెళ్ళిపోయాడు. తనకు తాను లీడర్ అయి ఉంటే, గొప్ప లీడర్ అయి ఉంటే, బలమైన లీడర్ అయి ఉంటే వాడిని తరిమి కొట్టేది. యేసుక్రీస్తు ప్రభు పర్సనల్ జోన్లోనికి వచ్చేసాడు అపవాది. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని తినమని చెప్పాడు. గెంటేశాడు వాడిని బయటికి, పైనుంచి దూకన్నాడు, లోకమంతటిని చూపించాడు. అవకాశం ఇవ్వలేదే, అవకాశం అస్సలు ఇవ్వలేదే. పౌలు గారు కూడా అదే అంటున్నమాట, ఇతరులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలుగొట్టుకొనుచున్నాను. నా జీవితానికి నేను ఒక లీడర్ అంటున్నాడు ఆయన. నా జీవితాన్ని నేను నా కంట్రోల్లో పెట్టుకుంటున్నాను అంటున్నాడు ఆయన. నేను నలుగొట్టుకుంటున్నాను. నేను దేవుడా నువ్వు నలుగొట్టు కాదు, నేనే నలుగొట్టుకుంటున్నాను. ఈ విషయంలో మనం బలహీనులమైతే ఖచ్చితంగా శత్రు దాడికి మనం గురి కాక తప్పదు. ఆ శత్రువే అపవాది.
మనుషులు కాదు. అపవాది వాడు శత్రువై మనకు మనుషులను శత్రువులుగా చూపిస్తున్నాడు. కానీ వాడు శత్రువు అన్న సంగతి మనము గుర్తుపెట్టుకొని వాడి తంత్రాలను మనం గుర్తించకపోతే తప్పదు ప్రమాదం. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. అది మనం గమనిద్దాం. నాలుగవది నేను మాట్లాడాను. నాయకత్వం అన్నది బలహీనంగా ఉంటే ఖచ్చితంగా ప్రమాదం, అపాయం తప్పదు అన్న సంగతి మనం నేర్చుకున్నాం. ఇక నెమ్మదిగా 5వ పాఠంలోనికి వెళ్దాం. మొత్తం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ గెలిచిన దేవుడొక్కడైనా ఉన్నాడా ఈ లోకాన? అవయవాల అత్యాసలు వనచి జగతి శిఖరాన జయుడై నిలిచిన దేవతలెవర